Hi guys, welcome to my channel. Today my topic is about the total work done. Find total work done by force F bar equal to x square by I bar plus x j bar, where z equal to 0 along the curve given by curvature 0 0 comma 0 a comma 0 b a comma b c 0 comma b అంటే టోటల్ వర్క్ని ఎలా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ 0 టు ఏ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఏమో 0 ఏ టు బి, నెక్స్ట్ ఏమో బి టు సి, నెక్స్ట్ ఏమో సి టు ఓ. ఫస్ట్ ఎలాంగ్ టో వర్క్ డన్ ఎలాంగ్ ఓఏ. ఫస్ట్ వర్క్ డన్ వర్క్ డన్ ఎలాంగ్ ఓఏ. ఓ 0 కామా 0 ఏ కామా 0. ఫస్ట్ వర్క్ డన్ ఎలాంగ్ ఓఏ ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ డన్ ఎలాంగ్ ఓఏ ఫార్ములా ఏంటిది? ఓఏ ఈజ్ ఈక్వల్ టు, అసలు మామూలుగా వర్క్ డన్ ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ బార్ డాట్ బిఆర్ బార్. ఇప్పుడు ఓఏ అంటే ఇక్కడ 0 అంటే y టర్మ్స్ సేమ్గా అంటే కాన్స్టెంట్గా ఉన్నాయి కాబట్టి హియర్ y ఈజ్ ఈక్వల్ టు 0, dy ఈజ్ ఈక్వల్ టు 0, x varies from 0 to a, x varies from 0 to a. ఇప్పుడు OA ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్సీ తీసుకోవాలి, ఎక్సీని తీసుకోవాలి. ఇక్కడ 0 టు ఏ ఉంది ఎక్స్, కానీ ఇక్కడ వై అనేది 0 టు 0 అంటే కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ తీసుకోకూడదు, ఎక్సీ తీసుకోవాలి. అంటే 0 టు ఏ ఎక్స్ స్క్వేర్ అసలు వై అంటే ఏంటిది? ఇక్కడ 0 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 0 డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై వాల్యూ ఎంత? 0. ఇప్పుడు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఏ, 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0, హోల్ మొత్తం 0. అంటే వర్క్ డన్ ఎలాంగ్ ఓఏ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇప్పుడు వర్క్ డన్ ఎలాంగ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ డన్ ఎలాంగ్ ఏబి అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏమో ఏ కామా 0, బి వాల్యూ ఏమో ఏ కామా బి. హియర్ ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్స్ అంటే సేమ్గా ఉన్నాయి, అంటే ఇక్కడ ఏ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ, డిఎక్స్ ఈక్వల్ టు 0. అంటే అప్పుడు y varies from 0 to b. ఇప్పుడు OB is equal to integration of c x square y dx plus x dy. అంటే OB is equal to integration of c, ఇక్కడ x వాల్యూ ఏ, x స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ y, ఇక్కడ dx వాల్యూ ఎంత? 0 ప్లస్ x వాల్యూ ఏ dy. ఇప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ 0. వర్క్ డన్ ఎలాంగ్ ఏబి, ఓబి కాదు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే 0 ఇంటూ 0 ప్లస్, అంటే ఇక్కడ 0 నుంచి బికి తీసుకోవాలి ఏ డివై. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు బి 1 డివై. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై ఏ 0 టు బి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్
ఈ y అప్పర్ దానికి అప్లై అయింది, దీని జీరో కూడా అప్లై అయింది. అంటే b మైనస్ జీరో, ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏబి. అంటే వర్క్ డన్ ఎలాంగ్ ఏబి ఎంత వచ్చింది? స్మాల్ ఏబి. ఇప్పుడు వర్క్ డన్ ఎలాంగ్ బీసీ. వర్క్ డన్ ఎలాంగ్ బీసీ. బి వాల్యూ ఎంత? ఏ కామా బి. సి వాల్యూ 0 కామా బి. అంటే ఇక్కడ y టర్మ్స్ కాన్స్టెంట్ గా ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు బి, dy ఈజ్ ఈక్వల్ టు 0, x varies ఫ్రమ్ a టు 0. ఇప్పుడు bc ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ c x స్క్వేర్ y dx ప్లస్ x dy. bc ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y కాన్స్టెంట్ సేమ్గా ఉన్నాయి కదా, అది తీసుకోకూడదు, x కాన్స్టెంట్ తీసుకో. అంటే a టు 0 x స్క్వేర్, y వాల్యూ ఎంత? b dx ప్లస్ x. ఇప్పుడు dy వాల్యూ ఎంత? 0. ఇప్పుడు bc ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు 0 bx స్క్వేర్ dx. అంటే ఇక్కడ 0 అయిపోయింది. ఇప్పుడు bc ఈజ్ ఈక్వల్ టు ఈ b కాన్స్టెంట్ బయటికి రాస్తే a టు 0 x స్క్వేర్ dx. అంటే b x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3. అప్పుడు a టు 0. ఈ bc ఇక్కడ రాసిన చూడండి. bc ఈజ్ ఈక్వల్ టు b బై 3 x క్యూబ్ 0 టు a టు 0. అంటే ఇప్పుడు bc ఈక్వల్ టు b బై 3 0 మైనస్ a క్యూబ్. ఇప్పుడు ఏమొచ్చింది? bc ఈక్వల్ టు మైనస్ a క్యూబ్ b బై 3. bc ఈజ్ ఈక్వల్ టు bc ఎంత వచ్చింది? మైనస్ a క్యూబ్ b బై 3. అంటే వర్క్ డన్ ఎలాంగ్ bc ఎంత వచ్చింది? మైనస్ a క్యూబ్ b బై 3. ఇప్పుడు వర్క్ డన్ ఎలాంగ్ CO. నెక్స్ట్ ఏమో వర్క్ డన్ ఎలాంగ్ CO. ఫైండ్ చేయాలంటే C ఏమో 0 కామా బి, ఓ ఏమో ఓ కామా 0. ఇందులో ఎక్స్ టర్మ్ సేమ్గా ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ x ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ dx వాల్యూ ఏమిది? 0. అంటే హియర్ y వ్యారీస్ ఫ్రమ్ b టు 0. అంటే CO ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ c x స్క్వేర్ y dx ప్లస్ x dy. ఇప్పుడు ఇక్కడ x టర్మ్ 0 కాబట్టి y తీసుకోవాలి. అంటే b టు 0 x స్క్వేర్, ఇక్కడ x వాల్యూ ఎంత? 0. x స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ y dx ఎంత? 0 ప్లస్ x వాల్యూ ఎంత? 0 dy. అంటే ఇక్కడ CO 0 ప్లస్ 0 అంటే 0 CO. అంటే ఇప్పుడు CO వాల్యూ ఎంత వచ్చింది? 0. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలంటే టోటల్ వర్క్ డన్. అంటే టోటల్ వర్క్ డన్ అంటే క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CO. ఇప్పుడు క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు OA వాల్యూ ఎంత? 0 ప్లస్ AB వాల్యూ AB, BC వాల్యూ మైనస్ A క్యూబ్ B బై 3, CO వాల్యూ 0. ఇప్పుడు
0 plus AB minus AQB by 3 plus 0. AB minus AQB by 3. దీన్ని సాల్వ్ చేస్తే క్యాపిటల్ W is equal to 3AB minus AQB by 3. ఇప్పుడు ఇందులో కామన్ తీయాల్సింటే తీసేయండి, ఎట్లయినా ఉంచవచ్చు. ఒకవేళ కామన్ తీయాలనుకుంటే కామన్ ఎలా తీస్తారు? క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్ తీస్తే 3 minus a square by 3, which is the required answer. కామన్ తీయాలనుకుంటే, కామన్ తీయాల్సిన అవసరం లేదనుకుంటే ఇక్కడ దాకానే చేయొచ్చు. ఆన్సరు 3AB minus AQ by 3. టోటల్ వర్క్ అంటే ఎట్లా చేస్తారు? ఫస్ట్ దీనికి చేయాలి, ఓఏ ఏబి బీసీసీఓ అన్నీ చేసి లాస్ట్లో యాడ్ చేసి దాన్ని టోటల్ వర్క్ డన్ అంటారు. ఆన్సరు 3AB minus AQB by 3. దట్స్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.